అనకాపల్లి జిల్లా వరవాడకు చెందిన ఓ మహిళ తన సోదరి మిస్ అయిందని ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే గాలింపులు చేపట్టిన పోలీసులు ఫిర్యాదు చేసిన మహిళా సోదరి ఆచూకీ కనుక్కున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలియజేశారు. అనకాపల్లిలో ఉన్న ఓ కోళ్ల ఫారంలో పనిచేస్తున్న క్రమంలో ఆమెకు ఒక యువకుడు పరిచయం అయ్యాడని, అది కాస్త ప్రేమగా మారి అక్కడి నుంచి వారిద్దరూ పారిపోయారని పోలీసులు వివరించారు. వారిని ట్రేస్ చేసి పట్టుకున్నామన్నారు. యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. వాళ్ళు పోలీసులు కలిపి ట్రేస్ అవుట్ చేశారు. తర్వాత అమ్మాయి సిస్టర్ పోలీస్ స్టేషన్లో మైనర్ గర్ల్ తను చెప్పినటువంటి విషయాల్ని వాళ్ళకి తల్లిదండ్రులకి చెప్తే కంప్లైంట్ మళ్ళా ఇంకొక రిపోర్ట్ ఇచ్చింది. మా సిస్టర్ మైనర్ కాబట్టి ఆ అమ్మాయిని శారీరక అనుభవించినటువంటి వ్యక్తి పైన చర్య తీసుకోమని ఇచ్చినటువంటి రిపోర్ట్ ని మేము పోక్సో రేప్ కేసు కింద సెక్షన్ ఆర్డర్ చేసి దర్యాప్తు చేశాము. పోక్సో కేసు యాజ్ డిఎస్పీగా నేను దర్యాప్తు చేసి ఎక్కడైతే వాళ్ళు కలుసుకున్నారో అక్కడ ఆ విట్నెస్ లను కూడా ఎగ్జామ్ చేశాము. ఈ అమ్మాయిని హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. అయితే ఎంక్వైరీలో ఆ అమ్మాయి తన ఇష్టపూర్వకంగానే కలిశానని చెప్తా ఉంది. మైనర్ కన్సెంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ కాబట్టి అతని వయసు వచ్చి సుమారు 30 సంవత్సరాలు, ఈ అమ్మాయి వయసు వచ్చి 15 సంవత్సరాలు.